అందరికీ నమస్కారం. రేపు రాష్ట్ర స్థాయి రజక ఐక్య కార్యాచరణ కమిటీ 3వ రౌండ్ టేబుల్ సమావేశం రజక సంఘ ముఖ్య నాయకుల నిర్ణయం మేరకు చిత్తూరు జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి విషయాన్ని పత్రికా సోదరులకు అందరికీ కూడా తెలుసు. ఇది మొట్టమొదటిసారిగా ఏలూరులో జరిగింది. 2వ రౌండ్ టేబుల్ మీటింగ్ పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగింది. 3వ రౌండ్ టేబుల్ సమావేశం చిత్తూరు జిల్లా కేంద్రంలో జరుగుతుంది. రేపటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ ధోబీ మహాజన్ సంఘ యొక్క జాతీయ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు గారు కూడా ఇప్పుడే విచ్చేస్తారు, చిత్తూరు జిల్లా కేంద్రం చేరుకున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా ధోబీ మహాజన్ సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల నుండి శ్రీరాములు గారు వచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి మొదటి నుండి కూడా ఐక్య కార్యాచరణ నిర్ణయం మేరకు పల్నాడు జిల్లా నుండి కూడా సోదరుడు సీనియర్ రజక సంఘ నాయకులు బాలయ్య గారు వచ్చారు. అదేవిధంగా పూర్ణ గారు గుంటూరు నుండి వచ్చారు. లక్ష్మీనారాయణ మాస్టర్ గారు కూడా గుంటూరు నుండి వచ్చారు. మధు గారు భీమవరం నుండి వచ్చారు. ఇంకా రావాల్సిన పత్రికలంతా కూడా రాత్రికి రేపు ఉదయానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిత్తూరు జిల్లా కేంద్రాన్ని చేరుకుంటున్నారు. రేపటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏదైతే ఎస్సీ సాధన కోసం అందరూ కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా రేపటి కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. అనేక విషయాలపైన కూడా చర్చించేటువంటి ఆవశ్యకత ఉంది. ఈ సందర్భంలో మా జాతీయ అధ్యక్షులు గారు నాగమల్లేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. వీళ్ళందరికీ మరి ఈరోజు చిత్తూరులో రేపు జరగబోయేటటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ యొక్క ప్రెస్ మీట్కి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రజక ఆత్మీయ సదస్సు 3వ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క దీనిలో ఏ పార్టీ జెండాలు కానీ ఏమీ లేవు. మెయిన్ రజకుల యొక్క హక్కుల సాధనే ఎజెండాగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమం. ప్రభుత్వాలు మనకి ఏం చేసినాయి, అవి గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది, ఏమి చేయాలని మనం కోరుకుంటున్నాం అనేటటువంటి ఒక సగటు రజకుడి యొక్క అభిప్రాయమే తప్ప అనేక మంది అనుకునేలాగా ఈ మీటింగు ఒక తెలుగుదేశానికి ప్రాధాన్యత ఉండే వ్యక్తి పెడితే అది ఆ మీటింగ్ అని, వైసీపీకి ప్రాధాన్యంగా ఉండే వ్యక్తి పెడితే ఆ మీటింగ్ అని, ఇట్లా వీటికి మీరు ఒక పేర్లు అనేది దయచేసి పెట్టొద్దు. ఇది ఓన్లీ కులానికి సంబంధించినటువంటి మీటింగు. ఇక్కడ కులాలకు సంబంధించిన అవసరాలు, ఆవశ్యకతలు, లేకపోతే వాళ్ళకున్న సమస్యల గురించే మాట్లాడతారు తప్ప ఏ రాజకీయ పార్టీ నాయకుడి గురించి కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ పార్టీ సంబంధమైనటువంటివి ఎవరు ప్రస్తావనకి తీసుకొని రారు. ఇది పూర్తిగా రజకులను ఎస్సీలో చేర్చాలని ఎన్నో ఏళ్లగా మేము అడుగుతున్నప్పటికీ ఒక నిర్దిష్టమైన కార్యాచరణ లేక, అందరూ సమిష్టిగా లేక ఎవరి కార్యక్రమాలు వారు చేయటం వల్ల సరైన ఫలితాలు రావటం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ సమీపంలో ఉన్న నాయకులందరినీ సమిష్టిగా చేసి దీని నుంచి ఒక కమిటీగా ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులతో మాత్రమే కమిటీ ఏర్పడుతుంది. ఆ కమిటీ ద్వారా రజకుల యొక్క హక్కుల సాధన కోసం పోరాటం చేయటానికి ఏర్పడుతున్న సమావేశాలే కానీ ఎవరో అన్నట్టు ఏదో లబ్ధి కోసం ఏదో పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రాములు కాదు. దయచేసి మీకు అటువంటి డౌట్లు ఉంటే గత 2 మీటింగులు ఏం జరిగినాయి, దాంట్లో ఏం మాట్లాడారు అనేది చూడండి. లేదు రేపటి మీటింగ్కి వచ్చి మీరు ప్రత్యక్షంగా చూడండి. అటువంటిది ఏదన్నా ఉంటే ఇక్కడే లైవ్ పెట్టి చెప్పండి, మీరు ఇదిగో ఈ పార్టీకి సంబంధించిన కార్యక్రమం అని. అంతేగాని దూరంగా ఉండి ఏదో అనాలి కాబట్టి ఈజీగా అవుతున్న మెసేజ్లను వాట్సాప్ గ్రూపుల్లో దయచేసి షేర్ చేయొద్దు. ఇది 100% రజకుల మీటింగు, ఏ పార్టీకి సంబంధం లేదు. రజకుల హక్కుల సాధన కోసం ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరిని, రజకులని మాత్రం మనం ఆహ్వానిస్తా ఉన్నాం. పార్టీ పేర్లతో ఎవరిని ఇక్కడికి ఆహ్వానం పలకట్లేదు. అందరూ గమనించాలి. రేపు జరగబోయే సదస్సుని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజకుల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం 3 రేపు ఆదివారం చిత్తూరులో జరుగుతుంది.
1 భీమవరంలో పెట్టడం జరిగింది, 2 పల్నాడులో దాచిపల్లిలో నిర్వహించాం, 3 చిత్తూరులో నిర్వహిస్తున్నాం. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత 17 రాష్ట్రాలలో 3 కేంద్ర ప్రాంతాలలో రజకులు ఎస్సీలుగా ఉన్నారు. ఎందరో మహానుభావులు దీనికోసం రజకులను ఎస్సీలో చేర్చాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పోరాటాలు చేశారు. కానీ అది జరగలేదు. భారతీయ జనతా పార్టీ కూడా 1 నేషన్ 1 రిజర్వేషన్ అనే విధానం మీద ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టారు. వారికి ప్రభుత్వం ఒత్తిడిలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, మా సమస్య గుర్తు రాదు, కాబట్టి అందరం కలిసి ఒక వేదికగా పోరాడదాం రమ్మని ఆహ్వానించి పార్టీ కండువాలు పక్కన పడేసి జాతి ఐక్యత కోసం, జాతికి న్యాయం జరగడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము. ఎవరైనా ఈ జరిగిన 2 రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ జరగబోయేదంట కానీ ఎవరైనా అధికార ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడటం కానీ ఎలాంటి మాటలు లేకుండా ఈ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా పార్టీలకి వ్యతిరేకంగా పార్టీల పక్కన పెట్టి నడుపుతున్న ఈ కార్యక్రమం రాష్ట్ర నలుమూల నుంచి హాజరవుతున్నారు నాయకులందరూ, కుల సంఘ నాయకులు, మేధావులు, మరి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అదేవిధంగా దీని మీద ఈ కార్యక్రమం గురించి ఎలాంటి అపోహలు ఉన్నా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. కాబట్టి గ్రూపులలో కానీ బయట కానీ కామెంట్ చేయొద్దని చెప్పేసి నేను అందరిని వేడుకుంటున్నాను. మరి ఎంతో ముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు కీలక పాత్ర పోషించాలని, భవిష్యత్తులో కూడా ఉమ్మడి జిల్లాలు ప్రకారం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఒక కార్యాచరణ నిర్వహించి భవిష్యత్తులో ఒక పెద్ద మీటింగ్ పెట్టాలని ఒక ఆలోచనతో అందరం ఉన్నాము. దాని ప్రకారం ఒక్కొక్క మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే చిత్తూరు కొన్ని జిల్లాల నుంచి వచ్చారు. ఈ నైటు రేపు ఉదయం కల్లా అన్ని జిల్లాల నుంచి వస్తారు. ఇది ఒక ముఖ్యమైన సమావేశంగా రజకులందరూ భావించి దీనికి పార్టీలు రకరకాలు పుయ్యొద్దని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు జిల్లెల్ల శ్రీరాములు, అఖిల భారత ధోబీ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా, ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను నంద్యాల. ముఖ్యంగా రజకుల సమస్యలు, రజకుల హక్కుల కోసం, రజకుల చైతన్యం కోసమే పార్టీలకు అతీతంగా రజక సంఘాల ఆధ్వర్యంలో మరి చిత్తూరులో 3వదిగా మరి నాంది పలుకుతుంది. రజక సంఘం కష్టపడే, రజకుల సమస్యలపై కష్టపడే రజక సంఘం నాయకులు, కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరి షణ్ముఖం గారి ఆధ్వర్యంలో చిత్తూరులో జయప్రదం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నెల 7వ తేదీ ఆదివారం నాడు మన చిత్తూరులో ఈ రజక ఐక్యవేదిక 3వ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజక కుల సంఘ నాయకులందరూ హాజరై రజకుల సమస్యల మీద చర్చించబోతూ ఉన్నారు. ఆల్రెడీ గత 2 సమావేశాలు చర్చించడం జరిగింది. మరి రేపు 3వ సమావేశం షణ్ముఖం గారి నాయకత్వంలో చిత్తూరులో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పార్టీలకు అతీతంగా జాతికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు అందరూ ఇచ్చేస్తున్నారు. ఇది కేవలం ఆ జాతి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం ఏంటి, దాన్ని ఎలా మనం సాధించాలి, మన సమస్యలను ఎలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనేటటువంటి విషయాలను చర్చించడం కోసం, మరి అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఒకే జాతిలో ఉండి కూడా మరి కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ అమలవుతూ ఎస్సీ రిజర్వేషన్, కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నటువంటి రజక జాతికి అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంగా అందరినీ కూడా ఒకే దేశంలో ఒకే వృత్తి చేస్తున్నటువంటి ఈ రజకులందరికీ కూడా ఒకే విధమైనటువంటి రిజర్వేషన్ వర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి మా సమస్యని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేధావులు అందరూ పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. రోజు
పార్టీలకు అతీతంగా రజకుల సోదరులను అందరినీ కూడాను, రజకులు అన్న వారందరినీ కూడాను ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఒకే తాటిపైన, ఒకే వేదిక పైన మేమందరము కూడా చేరి మమ్మల్ని ఎస్సీ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నతి పత్రం ఇవ్వడానికి, అదేవిధంగా మేము రేపు ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసాము. ఆ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా రజక సోదరులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజున రజకులు అంటేనే చాలా కింద స్థాయిలో చూస్తూ ఉన్నారు. చేసే పని ఒకటే, ప్రపంచం మొత్తం చేసే పని ఒకటే, రజక సోదరులు అందరూ చేసే పని ఒకటే, రజక మహిళలు చేసే పని అంతా ఒకటే. కానీ ఎందుకు అంత వ్యత్యాసం చూపిస్తున్నారు? రాజ్యాంగం రాసుకున్న రోజునే, మనము భూమి కోసం, భుక్తి కోసం మనం పోరాడిన రోజునే, చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకున్న రోజునే మనము పోరాటం చేస్తూ ఉన్నాము. ఆ పోరాటంలో ఆత్మగౌరవాన్ని సాధించడానికి చాకలి ఐలమ్మ ఆ రోజున నడుము కట్టబట్టే ఈ రోజున మా హక్కుల కోసం నినాదిస్తూ బయటకు వచ్చాము. అయితే రజకులు ఎక్కడైతే ఉన్నారో రజక మహిళల మీద కూడా అఘాయితాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వెట్టి చాకిరీ నిర్మూలన కోసము వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము ఈ రోజున ఈ వేదిక మీద తీసుకొచ్చేసి మేము ఒక విన్నతి పత్రాన్ని కూడా తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తున్నాము. అనేక దశల వారీగా చేస్తా మేము ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం, 3వ సమావేశం చిత్తూరులో జరుపుతూ ఉన్నాము. దీన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్లు ఏమైతే అమలు చేస్తున్నారో ఎస్సీ వాళ్ళ సోదరులందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. మేము రావడం వల్ల మీ కుల దానికి రావడం వల్ల మీకు జరగాల్సిన నష్టం ఏమీ లేదు. మాకంటూ హక్కు కోసమే మేము వస్తున్నాము. కాబట్టి మీరు కూడా మాకు తోడ్పాటును చేయవలసిందిగా ఎస్సీ కుల వర్గాన్ని కూడా మేము సహకరించాల్సిందిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు చించినాడు మధుప్రసాద్, భీమవరం, ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజుని రేపు జరగబోయే రజకుల ఐక్యతాభావం 3వ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మన చిత్తూరు జిల్లాలో మన షణ్ముఖం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. అది కులాలకి ఓన్లీ రజకులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు. రజకులు అన్ని పార్టీల వారు కలిపి పెట్టుకున్న సమావేశం ఇది. దయచేసి అందరూ కూడా ఈ సమావేశాన్ని దిగ్విజయంగా మంచి హృదయంతో, మనకి గవర్నమెంటు ఇస్తానన్న హక్కుల్నే మనం అడుగుతున్నాం, వారు ఇచ్చిన హామీలనే మనం అడుగుతున్నాం. అది మనం దృష్టిలో ఉంచుకుని అందరం కూడా అన్ని సంఘాల వారు ఐక్యంగా ఉండి మనం ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వారు మనం ఏమడుగుతున్నామో వారికి తెలుసు. కాబట్టి ఎస్సీ సాధన అనేది దిగ్విజయంగా ముందుకు వెళ్తుందని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తాం.